సో వీళ్ళందరినీ రఫ్గా చూసుకుంటే ఓవరాల్గా ఒక 2 lakhs వరకు ఉంటారన్నమాట. అది ఒక అక్షౌహిణి. అలాంటి 10 అక్షౌహిణుల సైన్యాన్ని పంపించాడు. అర్థమైంది కదా. ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకుని ఎవరు వెళ్ళారు? ధర్మద అనే రాక్షసుడు వెళ్ళాడనమాట యుద్ధానికి. యుద్ధం మొదలైంది. అది చూసిన సంపత్కరీదేవి, గజ సైన్యంతో పాటు ఉన్నారు కదా సంపత్కరీదేవి, అమ్మవారికి నమస్కరించుకుని యుద్ధానికి ముందుకెళ్లారు. ఆ సైన్యంతో సహా ధర్మదుడితో యుద్ధం మొదలుపెట్టారు. ఈ యుద్ధాలేవి మనం ఇంతకు ముందు విన్న యుద్ధాల్లాగా ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. వాటిలన్నిటిని మించి ఉంటుంది మాట. అంతమంది సైన్యం ఉన్నారంటే ఎంత యుద్ధం జరుగుతుందో మీరు ఆలోచించండి. ఓకే, 10 అక్షౌహిణుల్ని సంహరించి మిగిలిన రాక్షసుల్ని యుద్ధభూమి నుండి తరిమేసి భండాసురుడిని కూడా హతమార్చి విజయంతో వెనక్కి తిరిగి వస్తారు. ఈ పారిపోయిన రాక్షసులు భండాసురుడి దగ్గరికి చేరుకుని జరిగిందంతా చెప్తారన్నమాట. అప్పుడు మొట్టమొదటిసారి భండాసురుడికి తన సైన్యాన్ని ఓడించగలిగే సైన్యం ఒకటి సృష్టిలో ఉంది అని తెలుసుకున్నాడు. అప్పటి వరకు నిర్భేద్యంగా నిరాటంకంగా దైవశక్తులన్నిటిని ఓడించడం అలవాటు పడిపోయిన భండాసురుడు మొదటిసారి ఓటమిని చవి చూశాడు. అది తెలుసుకుని భండాసురుడు కురుండ అనే రాక్షసుడిని పిలిచి ఈసారి డబల్ చేశాడనమాట. 20 మంది అక్షౌహిణుల సైన్యంతో యుద్ధానికి పంపించాడు. అప్పుడు అశ్వారూఢాదేవి యుద్ధానికి వెళ్ళారన్నమాట. అశ్వారూఢాదేవికి అశ్వసైన్యాన్ని అంతటికి సైన్యాధ్యక్షురాలు కదా, తన మొత్తం సైన్యంతో గుర్రపు సైన్యంతో నిమగ్నమై యుద్ధం చేసి వాళ్ళందరినీ ఓడించి కురుండుని చంపేసింది. ఈ విషయం తెలుసుకున్న భండాసురుడు కోపం తెచ్చుకోవడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు చాలా సింపుల్గా తేలికగా తీసుకున్నాడు కదా, ఇప్పుడు తనకి కోపం వస్తుందన్నమాట. అందుకని ఈసారి ఏం చేశాడంటే, తన దగ్గర ఎంతో మంది సైన్యాధిపతులు ఉన్నారు, తను కూడా కోట్ల మంది సైన్యాన్ని పెంచుకున్నాడు కదా. సృష్టిలో కామ్యం అనేది తొలగించేసుకుని ఇక్కడ రాక్షసులు ఏం చేశారు, వాళ్ళ సైన్యాన్ని పెంచుకుంటూ పోయారు కదా. అందుకని ఏం చేశారంటే, ఓకే ఇంక వేరే ఎవరిని పంపించద్దు, మన సైన్యాధిపతులనే పంపించేద్దాం అని డిసైడ్ అయ్యి తన సైన్యాధిపతుల్లో ఒక 5గురిని పిలిచాడు. పిలిచి ఇప్పటికే ఒక 30 అక్షౌహిణుల సైన్యాన్ని మనం కోల్పోయాం, అందుకని ఈసారి మీరు ఒక 100 అక్షౌహిణుల సైన్యాన్ని పట్టుకెళ్ళండి అని చెప్పి యుద్ధంలోకి పంపించాడు. ఈ 5గురు సైన్యాధిపతులు తమ దగ్గర ఉన్న భ్రాంతి అనే ఒక శక్తిని ఉపయోగించారన్నమాట. ఆ శక్తి వల్ల శత్రువుల్ని ఒక రకమైన భ్రాంతిలో పెట్టగలుగుతారు. ఏ భ్రాంతి అంటే, ఈ 100 మంది అక్షౌహిణులతో కలిసి ఆ భ్రాంతి అనే శక్తిని ఉపయోగించి సర్పిణి అనే ఒక రాక్షసిని సృష్టించారన్నమాట. భ్రాంతి శక్తి నుంచి సర్పిణి అనే రాక్షసి జన్మించింది. ఆ సర్పిణి నోటి నిండా పాములు, ఆమె లక్షల మంది పాముల్ని సృష్టించేసింది. అవన్నీ దేవతల మీదకి యుద్ధం చేయడం మొదలుపెట్టే ఈ 100 మంది అక్షౌహితుల సైన్యమే కాకుండా ఈ సర్పిణి మరియు సృష్టించినటువంటి సర్పాలు ఇవన్నీ కూడా యుద్ధం చేయడం మొదలుపెట్టాయి.